నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి నీట్ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరిగిన అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పారదర్శక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలారా, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు ఒకసారి మొన్న పార్లమెంటు ముందు విద్యార్థులు శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజ్కి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలను విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే గయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో, అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.